తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదినోత్సవం సందర్భంగా బడంగపేట మున్సిపల్ కార్పొరేషన్ అధ్యక్షుడు రామిడి రామిరెడ్డి ఆధ్వర్యంలో బడంగపేట చౌరస్తాలో పార్టీ నేతలు కార్యకర్తలతో కలిసి కేక్ కట్ చేసి పేదలకు పండ్లు పంచిపెట్టారు. తెలంగాణ ప్రజలందరూ మళ్లీ కేసీఆర్ ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నారని, కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల విరక్తి చెందారని తెలిపారు. తెలంగాణ ప్రజలను ఈ కాంగ్రెస్ ప్రభుత్వం దోచుకు తింటుందని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయకుండా డైవర్షన్ పాలిటిక్స్ నడిపిస్తూ పబ్బం గడుపుతున్నారని విమర్శలు గుప్పించారు. దేశంలో ఎక్కడా లేని సంక్షేమం, అభివృద్ధి ఫలాలను గత 10 సంవత్సరాల్లో కేసీఆర్ తీసుకొచ్చారని, ప్రజలు ఇప్పటికీ వాటిని గుర్తుపెట్టుకున్నారని ఆనందం వ్యక్తం చేశారు. భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీకి ప్రజల నుండి తగిన గుణపాఠం తప్పదని హెచ్చరించారు. భవిష్యత్ మొత్తం బీఆర్ఎస్ పార్టీదేనని ధీమా వ్యక్తం చేస్తుపరిచారు. మన తెలంగాణలో ఇవాళ మన కేసీఆర్ గారు సాధించినటువంటి విజయాలను ఎన్నో ఉన్నాయని చెప్పక తప్పదు. ఈ రోజు ఇంత సంతోషంగా తెలంగాణ రాష్ట్రంలో జీవిస్తున్నామంటే నిజంగా తెలంగాణ సాధించినటువంటి తెలంగాణ స్వాతంత్రం తెచ్చినటువంటి పెద్ద గొప్ప నాయకుడు మన కేసీఆర్ గారు. ఎన్నో ప్రాజెక్టులు సాధించి ఇలా పేదలకు ఎన్నో సంక్షేమ పథకాలు తెచ్చి ఈ తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి పదములో 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి ఎంతో ముందుంచినటువంటి నాయకుడు. ఈ రోజు పక్కతో పడుతున్నటువంటి నిధులని ఈ రోజు తెలంగాణ సాధించి తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసమే సాధించి ఈ రోజు తెలంగాణని ముందుంచి దేశంలోనే ముందు వరుసలో ఉంచే నాయకుడిగా మిగిలిపోయినటువంటి మన పెద్ద నాయకుడు, మన గొప్ప నాయకుడు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు అని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ఈ రోజు అధికారం కోల్పోయిన తర్వాత ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్నో వాగ్దానాలు చేసి 6 గ్యారంటీలు 420 హామీలను ఇచ్చిన తర్వాత ఈ రోజు ప్రజలకు ఏ హామీ కూడా ఏ ఒక్క గ్యారంటీ కూడా నెరవేర్చని స్థితిలో ఈ ప్రభుత్వం ఉంది. ఏమని అడిగితే ఖజానా లేదు, ఖజానా ఖాళీ అయింది, ట్యాక్సీలు కట్టని డబ్బులు 1 రూపాయి కూడా లేదు. ఇలా ప్రభుత్వం దివాలా తీసే స్థితిలో ఉంది. అసలు ఈ 3.5 సంవత్సరాలు ఈ తెలంగాణ రాష్ట్రాన్ని అసలు ఏం చేస్తాడో అని ప్రజలు భయపడతా ఉన్నారు. మళ్ళీ రావాలి, కేసీఆర్ కావాలి, మరొకసారి ఈ రాష్ట్రాన్ని కాపాడాలంటే గౌరవ మాజీ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారే రావాలని చెప్పి ప్రజలు కోరుకుంటా ఉన్నారు. ఎన్నో త్యాగాలను సాధించినటువంటి తెలంగాణ కేసీఆర్ గారు బర్త్డే అనగానే ప్రతి ఒక్క కార్యకర్త కూడా అందరూ చురుగ్గా పాల్గొనడం జరిగింది. ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం చేసినటువంటి ఎలక్షన్ లో ఏదైతే 6 గ్యారంటీలు ఇచ్చిండ్రో 420 అన్నట్టుగా 420 గానే ఉన్న మిగిలిపోయింది వాళ్ళది. అయితే ఏంటంటే కేసీఆర్ గారు ఏదైతే సంక్షేమ పథకాలు పెట్టిరో, దళిత బంధు కానివ్వండి, మైనార్టీ బంధు కానివ్వండి, బీసీ బంధు కానివ్వండి, అన్ని వర్గాలకు చేసేటువంటి మేలును ఈ యొక్క ప్రభుత్వం వచ్చిన తర్వాత వీళ్ళకంటే రెట్టింపు ఇస్తా అని చెప్పేసి వాగ్దానాలు చేసి ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చిన తర్వాత అందరి కాల కంతున్నారు. కాబట్టి ఖచ్చితంగా రేపు రాబోయే ఎలక్షన్లలో, ఎందుకంటే ప్రతి ఒక్క వాడ, ప్రతి ఒక్క గ్రామాన, ప్రతి ఒక్క జిల్లా నుంచి అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా మళ్ళీ కేసీఆర్ గారిని కోరుకుంటా ఉన్నారు. కేసీఆర్ గారు రావాలి, మా యొక్క ప్రజలందరూ కూడా తను ఇచ్చిన కార్యక్రమాలను కూడా మళ్ళీ కొనసాగించాలని చెప్పేసి అందరూ ప్రతి ఒక్క కోరుకుంటా ఉన్నారు. కానీ ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వము ప్రతి ఒక్కరు కూడా దాచుకోవడం తప్ప ప్రజలను పట్టించుకోవడం పక్షాలను పోతలేరు. కాబట్టి వాళ్ళకు తగిన బుద్ధి చెప్తారని చెప్పేసి ఈ యొక్క కార్యక్రమాల సందర్భంగా అందరూ కూడా కోరుకుంటున్నాను. అయితే ఏదైతే ఈ రోజు పొద్దున జరిగిన సంఘటన, ఈ రోజు
మాజీ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు బర్త్డే ప్రదర్శించుకొని కార్యక్రమం ఏర్పాటు చేస్తే ఈ కార్యక్రమంలో కట్టిన ఫ్లెక్సీలు కానీ జెండాలు కానీ ఇవన్నీ కూడా కమిషనర్ గారు ఎవరికి లొంగి ఎవరికి తొత్తులై పని చేస్తున్నారో ప్రశ్నిస్తున్న మీ ద్వారా పొద్దున్నే అందరూ కూడా స్టాఫ్ కి ఫోన్ చేసి ఈ అన్ని జెండాలు తీర్చాలని అంటే ఏ చట్టంలో ఉన్నదో ఒక కార్యక్రమం చేసినప్పుడు ఫ్లెక్సీలు కట్టినప్పుడు ఒక రోజు ముందు ఒక రోజు వస్తారు 3 రోజులు మినిమం ఉండాలి అది ఒకసారి చూసుకోవాలి మీరు కూడా అంటే ఇలా భయభ్రాంతులకు గురి చేసి ప్రజాప్రతినిధుల అధికారులను భయపట్టించి ఈ యొక్క కార్యక్రమం చేస్తున్నారు కాబట్టి మీకు కూడా తగిన మూల్యం చెల్లించుకోవాలి తప్పదు అధికారులు ఎందుకంటే అధికారులు ఉన్నారని చెప్పేసి ఏదో అనుకుంటున్నారు రేపు అధికారం తర్వాత ఇంకో ప్రభుత్వాలు మారుతాయి ఆ తర్వాత మీరు సమాధానం చెప్పవలసిన అవసరం ఉంటుంది కాబట్టి ఇకనైనా ఏదో చట్టంలో ఏవైతే మనకు అంబేద్కర్ గారు కల్పించినటువంటి చట్టంలో ఉన్నదో దాన్ని అనుసరించవలసిన అవసరం ఉందని చెప్పి ఎందుకంటే రాజకీయ పార్టీలు వస్తుంటాయి పోతుంటాయి కావున అధికారులు సమాలోచన చేసి చర్యలు తీసుకునేటప్పుడు అసలు ఒకసారి పునరాలోచన చేసుకోవాలని చెప్పి మీకు మీ ద్వారా తెలియజేస్తూ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.